In a small village, there lived a poor boy named Arjun. His family was so poor that they struggled even for food. While other children played, Arjun used to sit under a street lamp at night because his house had no electricity. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే పేద బాలుడు జీవించేవాడు. అతని కుటుంబం అంత పేదరికంలో ఉండేది కాబట్టి ఆహారం కోసం కూడా కష్టపడాల్సి వచ్చేది. ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉండగా అర్జున్ మాత్రం రాత్రిళ్ళు వీధి దీపం కింద కూర్చునేవాడు. ఎందుకంటే అతని ఇంట్లో విద్యుత్ ఉండేది కాదు. Arjun loved books. He wanted to learn, but villagers laughed at him. Why are you wasting time? You are a poor farmer's son. You cannot become great, they mocked. అర్జున్కు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. అతను చదువుకోవాలని అనుకున్నాడు, కాని గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేశారు. ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? నువ్వు ఒక పేద రైతు కొడుకు. నువ్వు గొప్పవాడిగా మారలేవు అని వారు ఎగతాళి చేసేవారు. But Arjun had a dream. One day he wanted to become a scientist. కాని అర్జున్కు ఒక కల ఉంది. ఒకరోజు తాను శాస్త్రవేత్త కావాలని అతనికి ఆశయం. He walked 10 kilometers every day to reach school. He had only one pair of clothes, often torn. He faced hunger, insult and humiliation, but he never gave up. అతను ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడుచుకొని పాఠశాలకు వెళ్లేవాడు. అతనికి ఒకే జత బట్టలే ఉండేవి. అవి తరచూ చినిగిపోయేవి. ఆకలి, అవమానం, అవహేళనలను ఎదుర్కొన్నప్పటికీ అతను ఎప్పుడూ లొంగిపోలేదు. One day his teacher saw him crying because he couldn't pay school fees. The teacher encouraged him. Arjun, don't worry about money. Knowledge is more powerful than wealth. Keep learning. ఒకరోజు పాఠశాల ఫీజులు చెల్లించలేక అర్జున్ ఏడుస్తుండటాన్ని అతని గురువు చూశారు. గురువు అతనిని ప్రోత్సహిస్తూ ఇలా అన్నారు. అర్జున్, డబ్బు గురించి ఆందోళన చెందకు. జ్ఞానం సంపద కంటే శక్తివంతమైనది. చదువుకుంటూ ఉండు. Those words became his strength. Years passed. Arjun studied harder than anyone. He used old newspapers, broken pencils, and borrowed books to prepare for exams. Finally, he got a scholarship to a big university. ఆ మాటలు అర్జున్కు బలంగా మారాయి. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ అందరికన్నా కష్టపడి చదివాడు. పరీక్షలకు సిద్ధమవడానికి అతను పాత వార్తాపత్రికలు, విరిగిన పెన్సిల్స్, అప్పుగా తీసుకున్న పుస్తకాలను ఉపయోగించాడు. చివరికి అతనికి ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ లభించింది. Their life was not easy. Students laughed at his village accent and poor clothes. But Arjun focused only on his dream. He spent nights in the library, days in laboratories. అక్కడ జీవితం సులభం కాదు. విద్యార్థులు అతని గ్రామీణ ఉచ్చారణను, పేదబట్టలను చూసి ఎగతాళి చేసేవారు. కాని అర్జున్ మాత్రం తన కలపైనే దృష్టి పెట్టాడు. అతను రాత్రులను లైబ్రరీలో, పగళ్లను ప్రయోగశాలలో గడిపేవాడు. After years of struggle, Arjun invented a machine that helped farmers increase crop growth. His invention won international recognition. He was invited to speak on global stages. ఏళ్ల తరబడి కష్టాల తర్వాత అర్జున్ రైతులకు పంట దిగుబడి పెరగడానికి సహాయపడే ఒక యంత్రాన్ని ఆవిష్కరించాడు. అతని ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వేదికలపై మాట్లాడటానికి అతన్ని ఆహ్వానించారు. The same villagers who once laughed at him now welcomed him with garlands. Arjun had become a world-famous scientist. ఒకప్పుడు అతనిని ఎగతాళి చేసిన అదే గ్రామస్తులు ఇప్పుడు అతనిని హారాలతో స్వాగతించారు. అర్జున్ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా మారాడు. Standing on stage, he said, I was once a poor boy who studied under a street lamp. Today, I light the lamps of knowledge for millions. Never give up on your dream. No matter how poor you are, your determination can change the world. వేదికపై నిలబడి అతను ఇలా అన్నాడు. ఒకప్పుడు నేను వీధి దీపం కింద చదివే పేద బాలుణ్ణి. ఈరోజు నేను లక్షలాది మందికి జ్ఞాన దీపాలను వెలిగిస్తున్నాను. మీ కలను ఎప్పటికీ వదిలిపెట్టకండి. మీరు ఎంత పేదవారైనా మీ సంకల్పం ప్రపంచాన్ని మార్చగలదు. Moral: poverty, insults and struggles are temporary, but dreams, courage and hard work make you unstoppable. నీతి: పేదరికం, అవమానం, కష్టాలు తాత్కాలికం మాత్రమే. కాని కలలు, ధైర్యం, కఠినమైన ప్రయత్నం మీని అడ్డంకులేని వ్యక్తిగా మారుస్తాయి. Don't forget to like, comment and subscribe.